వెల్కమ్ టు G3 మీడియా. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు, నిరంతర బెదిరింపులపై మహిళా కమిషన్ను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా బెదిరించే ఫోన్ కాల్స్ ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మహిళను చులకనగా చూస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడం మహిళా లోకానికి తీరని అవమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ అవి మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. వాటికి తానిచ్చిన ప్రతిస్పందనను వక్రీకరించి అర్థం చేసుకుంటూ సత్యాన్ని తెలుసుకోకుండానే కొందరు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. ఏఐఎంఐఎం కార్యకర్తలుగా చెప్పుకునేవారు ఈ విధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రెచ్చగొడుతూ కొన్ని రిమార్క్స్ చేశాడు. దానికి కౌంటర్ గా నాకు ఒక టీం ఉంది, ప్రతిసారి 15 నిమిషాలు అని అంటున్నాడు, భయము ఈ భక్తి లేకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నా సోషల్ మీడియా వేదికగా అప్పుడు పతంగుల సీజన్, మన సంక్రాంతి పండుగ, పతంగి ఎగరేసుకుంటూ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే, మీరు మా హిందువులను గౌరవించరు, మీకు మా దేవీ దేవతల పైన గౌరవం లేదు, మీరు మమ్మల్ని సన్మానించరు. అట్లాంటి వ్యక్తులు మీకు మా హిందూ సంస్కృతికి దగ్గరైన చిహ్నం మా పతంగి, అది మాకు చాలా సెంటిమెంట్. అట్లాంటి పతంగి సింబల్ మీ పార్టీ లోగోగా మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది నాకు అభ్యంతరం. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తాను అది తీసేయాలని అని నేను కోరడం జరిగింది. ఇంకొకటి, ఎలాగైతే భోగి మంటలలో మనం పాత వస్తువులను వేసేసి నూతన సంవత్సరాన్ని మనం స్వాగతిస్తామో, అలాగే ఈ హైదరాబాద్ నగరాన్ని పాతగానే ఉంచుతున్న ఈ ఎంఐఎం పార్టీని కూడా పాడేసి మన హైదరాబాద్ భాగ్యనగరంగా మార్చుకుందాము అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దానికి 4 రోజుల తర్వాత దారుసలాంలో ఒక ప్రెస్ మీట్ లో, వాళ్ళ బిఎంసీలో గెలిచిన తర్వాత ఒక ప్రెస్ మీట్ లో జరిగిన సందేశంలో ఒక జర్నలిస్ట్ అసౌద్దీన్ ఓవైసీ ఒక ఎంపీని ఒక ప్రశ్న అడిగారు. మీ గురించి ఒక మహోత్తమ ఒక మహిళ పతంగి సింబల్ అభ్యంతరకరము, పతంగి సింబల్ తీసేయాలి అని తను అడుగుతుంది, దానికి మీ సమాధానం ఏంటి అంటే, ఒక ఎంపీగా, ఒక తెలివి ఉన్న వ్యక్తిగా సమాధానం తెలవకపోతే నో కమెంట్స్ అని అనాలి. నీ అంతలా నీకు నీ మనసులో ఆ పతంగి సింబల్ ఉండాలా లేదా, అది హిందువులకు దగ్గరనా అని చెప్పి నీకే అనుమానం ఉన్నట్టుంది. కాబట్టి నీకు సమాధానం దొరకగా ఏమని చెప్తాడు, వాళ్ళ ఇంట్లో సింబల్ లేదు, ఉన్కే घर में సింబల్ नहीं है इसलिए ये लोग ऐसे बातें करते हैं, उन लोगों के घर में कुछ प्रॉब्लम है इसलिए ये लोग ऐसे बातें करते हैं. అంటే మా ఇంట్లల్లో సింబల్ లేదు, మా ఇంట్లల్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మాటలు అంటున్నాము అని చెప్పి డైవర్షన్. అడిగిన ప్రశ్న ఏంది, చెప్పాల్సిన సమాధానం ఏంది? నీకు సమాధానం లేకుండా మా మహిళం గురించి మాట్లాడడం ఏంది? మా ఇంట్లో సింబల్ లేదనడానికి నువ్వెవరు? మా ఇంట్లో సింబల్ ఉంది, మా శివాజీ శక్తి ఉంది, మా హనుమంతుడి. ఒకటే చెప్తున్నాను, మీరు ఫోన్లు చేయడం ఆపకపోతే, మీరు టైం పాస్ లెక్కలు ఆపకపోతే, నేను నాకు వచ్చిన ఫోన్లన్నీ, ఆ నంబర్లన్నీ నా ఫేస్బుక్ అకౌంట్ లో, సోషల్ మీడియాలో పెడతా. నా శివాజీ అన్నలు, నా భగత్ సింగ్ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటారు. తర్వాత ఏమన్నా అయితే అరే ఈమెనే రెచ్చగొడుతుంది అని మాత్రం నన్ను అనొద్దు. ఇప్పటికైనా అసౌద్దీన్, మీకు తెలివి ఉంటే, నిజంగా మీరు ఒక డెమోక్రటికల్ గా జై భీమ్ అనే అర్హత మీకుంటే, విమెన్ కమిషన్ కి నేను ఇచ్చిన కంప్లైంట్ కి తగ్గట్టుగా దానికి సమాధానం ఇవ్వండి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి. ఇది కేవలం నా విషయం కాదు, మహిళలందరినీ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. హిజాబ్ ధరించుకునే అమ్మాయి అంట ఈయనకి ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలు కంటున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య వాళ్ళనే బయటికి తీసుకురాడు, అట్లాంటిది ఈయనకి ఇంకేదో. అంటే వీళ్ళు కేవలం మహిళలను మెటీరియలిస్టిక్ గా మాత్రమే చూస్తారు. ఇప్పటికైనా ఆ ధోరణి మానుకోవాలని చెప్పి నేను మీ సాక్షిగా చెప్తున్నాను. లేకపోతే నేను ఆ నంబర్లన్నిటినీ కూడా సోషల్ మీడియాలో పెడతాను. నేను శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము, అలాగే మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా మహిళా ఉమెన్ కమిషన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమెన్స్ కమిషన్ అయితే ఉందో ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరూర్ నగర్ కార్పొరేటర్ సోదరి ఆకుల శ్రీవాణి గారు పతంగిలు ఎగరేసేటప్పుడు పతంగి సింబల్ అసలు ఓవైసీ బ్రదర్స్ మీదే కాదు కదా, ఎంఐఎం పార్టీ మీది కాదు కదా ఆ సింబల్. మీరు పతంగిలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు, కానీ పతంగిని కానీ, హిందువుల కల్చర్ని కానీ, హిందువులను కానీ ఎవరిని గౌరవించట్లేదు అనేటువంటి ఒక అర్థంతో ఆ రోజు పార్టీ సింబల్ పైన ఒక కామెంట్ చేస్తే, మరి నిజంగానే పంది కుక్కలాగా ఉంటారేమో మరి అర్థం కాదు ఓవైసీ బ్రదర్స్. నేను ఈరోజు నిజంగా చెప్తున్నా, నువ్వు పందివే ఓవైసీ, నువ్వు పందివే. నేను చెప్తున్నా, నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా.
ఈరోజు ముస్లిం మహిళల రక్షణార్థంగా త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలను గౌరవించింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ముస్లిం మహిళలకు రక్షణ కల్పించాలి, ముస్లిం మహిళలు మన సోదరులు అని చెప్పి వాళ్ళతో రాఖీ కట్టించుకున్నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా, అటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా ఈరోజు మేము ముందుకెళ్తా ఉంటే, ముస్లిం మహిళలు మా చెల్లెళ్ళు, మా అక్కలు, ముస్లిం మహిళలను గౌరవించాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మేము ముందుకు పోతుంటే అయిపోతుంది. అంటే ప్రతిసారి కూడా 15 నిమిషాలు అవకాశం ఇస్తే హిందువులను చంపేస్తాము, లేకపోతే పతంగి సింపుల్ గురించి మాట్లాడితే నోటికి వచ్చినట్టు మాట్లాడతాము, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము, ఏదైనా చేస్తాము, మేము ఏం చేసినా చెల్తుంది. మేము మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మీద కేసులు బుక్ చేయదు. కంప్లైంట్ ఇస్తే ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లో కనీసం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన పోలీసులు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? రాష్ట్ర హోంమంత్రి నిద్రపోతుందా? లేకపోతే రాష్ట్ర డీజీపీ నిద్రపోతుందా? కనీసం ఒక రిజిస్ట్రేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి దానిపైన ఎంక్వైరీ చేయలేకపోతుంటే మీరు నిజం మనుషులేనా? నేను అడుగుతున్నా, మీరు మనుషులేనా? అసలు మరి మీకు సిగ్గుచాలు ఏమైనా అనిపిస్తున్నాయో నాకైతే అనిపిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదంటే ఏదో తేడా మీలోనే ఉందని నాకైతే అనిపిస్తుంది. మారి ఇప్పటికైనా సరే బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఇది ఎంఐఎంకో లేదా బీజేపీకో లేదా కమ్యూనల్ ఫీలింగ్ తోనో దీన్ని తీసుకోవాల్సిన అవసరం మేమైతే అనుకుంటలేము. కమ్యూనల్ గా తీసుకెళ్లాలనో పార్టీల పరంగా తీసుకోవాలంటే ఒక మహిళ పైన నీ బతుకున్నటువంటి, అంటే ఈ కాసీం రజ్వీ వారసులకు ఉన్నటువంటి ఒక చిన్న చూపు, నోటి దురద తగ్గించుకోవాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ చెప్పని పక్షంలో ఖచ్చితంగా హిందూ సమాజంలో శివాజీలకు, భగత్ సింగ్లకు కుదవలేదు. ఖచ్చితంగా మీరేం చేసిర్రో మేము కూడా అదే చేయగలుగుతాం. నువ్వు 10 మంది ఉంటే మేము 50 మంది ఉన్నాం ఇక్కడ, అవునా కదా? నువ్వు 10 మంది ఉంటే మేము కూడా 50 మంది ఉన్నాం. నీ 10 మందిలో నువ్వు చెప్పింది నీ 10 మందిలో ఉన్న మహిళలు కూడా మాకే చెల్లెళ్ళే, వాళ్ళు కూడా మా మంచులే, వాళ్ళు కూడా మాకే సపోర్ట్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త వహిసి ఒక్కసారి క్షమాపణ చెప్పకపోతే నీకు చుక్కలు చూపిస్తామని హెచ్చరిస్తున్నాం.